అన్ని లోకాలకు ప్రభువు, భూమి మరియు స్వర్గాలను సృష్టించిన అల్లాహ్కు అన్ని స్తోత్రాలు. ఆయన లెక్కలేనన్ని ఆశీర్వాదాల కోసం మేము ఆయనను స్తుతిస్తాము. ఆయన క్షమాపణ కోరుతాము మరియు మన ఆత్మల చెడు నుండి మరియు మన పనుల దుష్టత్వం నుండి ఆయనను ఆశ్రయిస్తాము. అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు ఆయన అంతిమ దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబం, ఆయన సహచరులు మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై ఉండుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరాకతుహ్. పాపాలు సర్వసాధారణం, నూతన ఆవిష్కరణలు ప్రశంసించబడుతున్న మరియు ప్రజలు తెలియకుండానే తరచుగా షిర్క్లో పడే కాలంలో మనం జీవిస్తున్నాము. అందుకే నేటి అంశం చాలా ముఖ్యమైనది మరియు మన విశ్వాసంలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి షిర్క్, బిదా మరియు పాపాలను అర్థం చేసుకోవడం మరియు ఈ ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు. షిర్క్ అంటే ఏమిటి? షిర్క్ అంటే అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం. ఇది అతిపెద్ద పాపం మరియు ఎవరైనా ఆ పాపం చేసిన తర్వాత మరణిస్తే తాను క్షమించనని అల్లాహ్ చెప్పిన ఏకైక పాపం. అల్లాహ్ పవిత్ర ఖురాన్లో సూరా అన్నిసా ఆయత్ 48లో ఇలా పేర్కొన్నాడు: నిశ్చయంగా అల్లాహ్ తనతో సహవాసాన్ని క్షమించడు, కాని తాను కోరుకునే వారికి దానికంటే తక్కువైన దానిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్తో ఇతరులను సహవాసం చేసేవాడు ఖచ్చితంగా ఒక పెద్ద పాపాన్ని కల్పించినట్లే. మరియు మళ్ళీ సూరా అన్నిసా ఆయత్ 1:1-6లో నిశ్చయంగా అల్లాహ్ తనతో సహవాసాన్ని క్షమించడు, కాని తాను కోరుకునే వారికి దానికంటే తక్కువైన దానిని క్షమిస్తాడు. ఇది షిర్క్ యొక్క తీవ్రతను స్పష్టంగా హైలైట్ చేస్తుంది. నిజాయితీగల పశ్చాత్తాపం లేకుండా ఎవరైనా దానిపై మరణిస్తే తాను క్షమించనని అల్లాహ్ ప్రకటించిన ఏకైక పాపం ఇది. ఇది ఎందుకు అంత తీవ్రమైనది? ఎందుకంటే అది అల్లాహ్ను ఆరాధించడానికి మరియు ఏకైక సృష్టికర్త మరియు పోషకుడిగా గుర్తించబడే అతని ప్రత్యేక హక్కును తిరస్కరిస్తుంది. ఇది మనలను సృష్టించి మనకు ఆహారం అందించే వ్యక్తి పట్ల తీవ్ర కృతజ్ఞత మరియు అన్యాయం యొక్క చర్య. లుక్మాన్ అలీహిస్సలాం తన కుమారుడికి సలహా ఇచ్చాడు. ఖురాన్లో సూరా లుక్మాన్ ఆయత్ 13లో ఇలా ప్రస్తావించబడింది: ఓ నా కుమారుడా, అల్లాహ్తో ఏదీ సహవాసం చేయకు. వాస్తవానికి ఆయనతో సహవాసం చేయడం చాలా అన్యాయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దీని గురించి మమ్మల్ని హెచ్చరించారు. అబూ హురైరా రదిహల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 7 వినాశకరమైన పాపాలకు దూరంగా ఉండండి. వారు: ఓ అల్లాహ్ దూత, అవి ఏమిటి? ఆయన: అల్లాహ్తో భాగస్వాములను జోడించడం, షిర్క్, మాయాజాలం, హక్కుతో తప్ప అల్లాహ్ నిషేధించిన ఆత్మను చంపడం, రిబా, వడ్డీ తినడం, అనాథ ఆస్తిని తినడం, యుద్ధ సమయంలో యుద్ధభూమి నుండి పారిపోవడం, మరియు విశ్వాసులు మరియు అమాయకులు అయిన పవిత్రమైన మహిళలను దూషించడం. ప్రధాన షిర్క్ అల్-షిర్క్ అల్-అక్బర్. ఈ రకమైన షిర్క్ ఇస్లాం నుండి పూర్తిగా బయటపడేస్తుంది. అల్లాహ్ కాకుండా మరొక దేవుడు ఉన్నాడని లేదా అల్లాహ్తో పాటు మరొకరికి దైవిక శక్తి, లక్షణాలు లేదా ఆరాధన హక్కులు ఉన్నాయని నమ్మడం. ఉదాహరణలు: విగ్రహాలు, సమాధులు, సాధువులు లేదా ఏదైనా సృష్టిని పూజించడం, అల్లాహ్ కాకుండా ఎవరికైనా లేదా దేనికైనా ఆరాధనలను, ప్రార్థన, సాష్టాంగ నమస్కారం, త్యాగం, ప్రమాణాలు వంటివి నిర్దేశించడం. విశ్వంపై వేరొకరికి నియంత్రణ ఉందని నమ్మడం, అల్లాహ్ కాకుండా ఎవరికైనా సృష్టించే, నిలబెట్టే, జీవితాన్ని ఇచ్చే లేదా మరణాన్ని కలిగించే శక్తిని, అంటే మాయాజాలం మరియు మంత్రవిద్య, ఆపాదించడం. చనిపోయిన లేదా లేనివారి నుండి సహాయం కోరడం, మరణించిన వ్యక్తులు లేదా అక్కడ లేనివారు మీ పిలుపులను వినగలరని మరియు అల్లాహ్ మాత్రమే చేయగలిగే విధంగా మీ అవసరాలను తీర్చగలరని నమ్మడం. కనిపించని వాటి గురించి జ్ఞానం పొందడం, గైబ్ అల్లాహ్ కాకుండా మరొకరికి అల్లాహ్ ప్రత్యక్షత లేకుండా, అంటే జ్యోతిష్కులు, కనిపించని వాటి గురించి పూర్తి జ్ఞానం ఉందని నమ్మడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్కు పోటీగా అల్లాహ్ తప్ప మరెవరినైనా ప్రార్థిస్తూ మరణిస్తే అతను నరకంలోకి ప్రవేశిస్తాడు. చిన్న షిర్క్ అల్-షిర్క్ అల్-అస్గర్. ఈ రకమైన షిర్క్ ఇస్లాం నుండి ఒకరిని బయటకు తీసుకెళ్లదు,
కాని ఇది ఇప్పటికీ తీవ్రమైన పాపం మరియు పెద్ద షిర్కు ఒక మార్గం. ఇది తరచుగా అల్లాహ్తో ఇతరులను అనుబంధించే ఉద్దేశ్యాలు మరియు సూక్ష్మరూపాలకు సంబంధించినది. ఉదాహరణలు: రియా ప్రదర్శించడం అల్లాహ్ ప్రీతి కోసం మాత్రమే కాకుండా ప్రజల నుండి ప్రశంసలు, గుర్తింపు లేదా ప్రశంసలను పొందడానికి మంచి పనులు లేదా ఆరాధనలను చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీకు నేను ఎక్కువగా భయపడేది చిన్న షిర్క్. వారు అడిగారు, ఓ అల్లాహ్ దూత, చిన్న షిర్క్ అంటే ఏమిటి? అతను అర్రియా ప్రదర్శించడం అని అన్నాడు. అల్లాహ్ కాకుండా ఇతరులతో ప్రమాణం చేయడం. ప్రవక్త సాధువు లేదా ఏదైనా సృష్టితో ప్రమాణం చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ కాకుండా ఇతరులపై ప్రమాణం చేసేవాడు అవిశ్వాసం లేదా షిర్క్ చేసినట్లే. అల్లాహ్ కోరుకుంటే మరియు మీరు కోరుకుంటే అని చెప్పడం ఉద్దేశ్యం సరైనది అయితే అది పూర్తిగా షిర్క్ కానప్పటికీ అల్లాహ్ యొక్క అంతిమ సంకల్పాన్ని నొక్కి చెప్పడానికి అల్లాహ్ కోరుకుంటే, మీరు కోరుకుంటే లేదా అల్లాహ్ కోరుకుంటే అని చెప్పడం మంచిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ కోరుకుంటే, వారు కోరుకుంటే అని చెప్పకండి. బదులుగా అల్లాహ్ కోరుకుంటే, వారు కోరుకుంటే అని చెప్పండి. శకునాలు లేదా మూఢనమ్మకాలను విశ్వసించడం. అన్ని ఫలితాలు అల్లాహ్ ఆజ్ఞ ద్వారానే జరుగుతాయని నమ్మడం కంటే కొన్ని వస్తువులు, సంఖ్యలు లేదా సంఘటనలకు మంచి లేదా దురదృష్టాన్ని ఆపాదించడం. మనం నిరంతరం మన ఉద్దేశాలను శుద్ధి చేసుకోవాలి మరియు మన ఆరాధన మరియు ఆధారపడటం అల్లాహ్ కోసమేనని నిర్ధారించుకోవాలి. బిదా మతంలో ఆవిష్కరణ. తరువాత మన దృష్టిని బిదా వైపు మళ్లిద్దాం. బిదత్ అంటే ఆవిష్కరణ. ఇస్లాం సందర్భంలో ఇది ఖురాన్ లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ నుండి లేని కొత్త విషయాలను మతంలోకి ప్రవేశపెట్టడాన్ని సూచిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ఇలా హెచ్చరించారు: ప్రతి ఆవిష్కరణ తప్పుదారి మరియు ప్రతి తప్పుదారి నరకానికి దారితీస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిష్కరణకు వ్యతిరేకంగా బలమైన పదాలతో మనల్ని హెచ్చరించారు. ఆయన ఇలా అన్నారు: నిజానికి ఉత్తమ ప్రసంగం అల్లాహ్ గ్రంథం మరియు ఉత్తమ మార్గదర్శకత్వం ముహమ్మద్ మార్గదర్శకత్వం. మరియు వ్యవహారాలలో చెత్త కొత్తగా కనిపెట్టబడిన విషయాలు మతంలో, మరియు ప్రతి కొత్తగా కనిపెట్టబడిన విషయం బిదత్, మరియు ప్రతి బిదత్ తప్పుదారి, మరియు ప్రతి తప్పుదారి నరకంలో ఉంటుంది. మరో కథనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే మన ఈ విషయంలో దాని నుండి లేనిదాన్ని ప్రవేశపెడతారో అది తిరస్కరించబడుతుంది. దీని అర్థం ఖురాన్ లేదా ప్రామాణికమైన సున్నతులో స్థాపించబడని ఏదైనా ఆరాధన లేదా విశ్వాసాన్ని అల్లాహ్ తిరస్కరిస్తాడు. బిదత్ హానికరం ఎందుకంటే అది అల్లాహ్ పరిపూర్ణం చేసి అతని ప్రవక్త ద్వారా అందించబడిన ఇస్లాం మతం ఏదో ఒక విధంగా అసంపూర్ణంగా లేదా లోపభూయిష్టంగా ఉందని సూచిస్తుంది. ఇది ఇస్లాం యొక్క స్వచ్ఛమైన బోధనల నుండి వక్రీకరణలు మరియు విచలనాలకు తలుపులు తెరుస్తుంది. అల్లాహ్ ఖురాన్ సూరా అల్-మాయిదా ఆయత్ 3లో చెప్పినట్లుగా మన మతం సంపూర్ణమైనది. ఈ రోజు నేను మీకోసం మీ మతాన్ని పరిపూర్ణం చేశాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీకోసం ఇస్లాంను మతంగా ఆమోదించాను. కాబట్టి మనం అవతరించబడిన మరియు బోధించబడిన వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి మరియు ఇస్లాం ఆచారాలకు కొత్తగా ఏమీ జోడించకుండా ఉండాలి. బిదత్ రకాలు. ఆరాధనలో బిదత్ కొత్త ఆచారాలను జోడించడం లేదా సూచించబడిన ఆరాధన పద్ధతిని మార్చడం. విశ్వాసంలో బిదత్ ప్రామాణికమైన ఇస్లామిక్ మూలాల్లో కనిపించని నమ్మకాలను పరిచయం చేయడం. వేడుకలలో బిదత్ కొత్త మతపరమైన పండుగలు లేదా వేడుకలను సృష్టించడం. ఈ వచనం మన మతం సంపూర్ణమైనదని మరియు దానికి ఏమీ జోడించాల్సిన అవసరం లేదని సూచిస్తుంది. పెద్ద మరియు చిన్న పాపాలు అల్కబైర్ మరియు అస్సఘైర్. చివరగా పాపాలను చర్చిద్దాం. పాపాలు అల్లాహ్ పట్ల అవిధేయత చూపే చర్యలు. వాటిని విస్తృతంగా పెద్ద పాపాలు అల్కబైర్ మరియు చిన్న పాపాలు అస్సఘైర్ గా వర్గీకరించారు. పెద్ద పాపాలు
అల్కబైర్ ఇవి అల్లాహ్ లేదా అతని దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకంలో లేదా పరలోకంలో శిక్ష బెదిరింపుతో లేదా శాపాన్ని ప్రస్తావించడం ద్వారా లేదా పాపం చేసేవారికి పూర్తి విశ్వాసాన్ని నిరాకరించడం ద్వారా ప్రత్యేకంగా హెచ్చరించిన పాపాలు. ఇస్లాంలో 7 ప్రధాన పాపాలను తరచుగా 7 హానికరమైన విషయాలు లేదా 7 ప్రాణాంతక పాపాలు అని పిలుస్తారు. అల్లాహ్తో భాగస్వాములను జోడించడం, షిర్క్, ముందు చర్చించినట్లుగా ఇది అత్యంత ఘోరమైన పాపం. మంత్రవిద్య లేదా మాయాజాలం ఆచరించడం, అల్లాహ్ కాకుండా ఇతర అతీంద్రియ మార్గాల ద్వారా శక్తిని కోరుకోవడం. అన్యాయంగా ఒక ఆత్మను చంపడం, అల్లాహ్ పవిత్రంగా చేసిన అమాయక జీవితాన్ని తీయడం. అనాథ సంపదను వినియోగించడం, సమాజంలో అత్యంత దుర్బలమైన వారిని దోపిడీ చేయడం. రిబా, వడ్డీ లేదా వడ్డీ వినియోగించడం, దోపిడీ ఆర్థిక పద్ధతుల్లో పాల్గొనడం. యుద్ధభూమి నుండి పారిపోవడం, చట్టబద్ధమైన రక్షణ సమయాల్లో ముస్లిం సమాజాన్ని విడిచిపెట్టడం. పవిత్రమైన మహిళలపై తప్పుడు ఆరోపణలు చేయడం, అమాయక మహిళల ఖ్యాతిని మరియు గౌరవాన్ని నాశనం చేయడం. ఇతర ప్రధాన పాపాలకు ఉదాహరణలు: వ్యభిచారం, జినా, దొంగతనం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, తప్పుడు సాక్ష్యం మరియు తప్పుడు ప్రమాణం, మద్యం సేవించడం, అపవాదు మరియు అపనిందలు వేయడం, అహంకారం. ఖురాన్ సూరా అన్నిసా ఆయత్ 31లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: మీరు నిషేధించబడిన ప్రధాన పాపాలను మీరు తప్పించుకుంటే మేము మీ నుండి మీ చిన్న పాపాలను తొలగిస్తాము మరియు స్వర్గానికి మిమ్మల్ని గొప్ప ప్రవేశంలోకి ప్రవేశపెడతాము. చిన్న పాపాలు, అస్సఘాయిర్ ఇవి ప్రధాన పాపాలతో సంబంధం ఉన్న తీవ్రమైన హెచ్చరికలు లేదా శిక్షలతో కూడి లేని పాపాలు. అవి సాధారణంగా మంచి పనులు, పశ్చాత్తాపం మరియు ఆరాధనల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడతాయి. అయితే ఒక చిన్న పాపం కూడా ఈ క్రింది సందర్భాలలో పెద్ద పాపంగా మారవచ్చు. ఇది నిరంతరం చేయబడుతుంది. దీనిని తేలికగా తీసుకుంటారు లేదా గొప్పగా చెప్పుకుంటారు. ఇది అల్లాహ్ పట్ల అహంకారం లేదా ధిక్కరణతో చేయబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 5 రోజుల ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థన నుండి శుక్రవారం ప్రార్థన వరకు మరియు రమదాన్ నుండి రమదాన్ వరకు, ప్రధాన పాపాలకు దూరంగా ఉన్నంత వరకు వాటి మధ్య ఉన్న వాటికి ప్రాయశ్చిత్తం. మరియు అల్లాహ్ ఖురాన్ సూరా అన్నజ్మ్ ఆయత్ 32లో ఇలా అన్నాడు: ఎవరైతే పెద్ద పాపాలు మరియు అనైతికతలకు దూరంగా ఉంటారో స్వల్ప పాపాలకు మాత్రమే దూరంగా ఉంటారు. నిశ్చయంగా మీ ప్రభువు క్షమించడంలో అపారుడు. ఆయన మిమ్మల్ని భూమి నుండి సృష్టించినప్పుడు మరియు మీరు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా ఉన్నప్పుడు ఆయన మీ గురించి బాగా తెలుసు. కాబట్టి మీరు పవిత్రులమని చెప్పుకోకండి. ఆయనకు భయపడేవారిని ఆయన బాగా తెలుసు. పాపాలను ఎలా నివారించాలి? పెద్ద మరియు చిన్న పాపాలను నివారించడానికి చేతన ప్రయత్నం, బలమైన విశ్వాసం మరియు నిరంతర అప్రమత్తత అవసరం. ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. 1. మీ తౌహీద్ మరియు ఈమాన్ను బలోపేతం చేయండి. అల్లాహ్ యొక్క ఏకత్వం, అతని శక్తి, అతని జ్ఞానం మరియు అతని న్యాయంపై లోతైన అవగాహన మరియు దృఢమైన నమ్మకం అతని పట్ల భయాన్ని మరియు ప్రేమను కలిగిస్తుంది, అవిధేయత నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. తీర్పు దినం మరియు జవాబుదారీతనం గుర్తుంచుకోండి. 2. జ్ఞానాన్ని వెతకండి. ప్రామాణిక మూలాల నుండి ఇస్లాం గురించి తెలుసుకోండి. మీరు అల్లాహ్ ఆజ్ఞలు మరియు నిషేధాలను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే వాటిని పాటించడం అంత సులభం అవుతుంది. 3. ధిక్ర్, అల్లాహ్ జ్ఞాపకం. అల్లాహ్ను అతని పేర్ల ద్వారా, అతని స్తుతుల ద్వారా మరియు ఖురాన్ పఠనం ద్వారా నిరంతరం గుర్తుంచుకోండి. ఇది మీ హృదయాన్ని సజీవంగా ఉంచుతుంది మరియు అతనితో అనుసంధానించబడి ఉంటుంది. 4. పశ్చాత్తాపం, తౌబా. మీరు పాపంలో పడితే వెంటనే హృదయపూర్వక పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరగండి. అల్లాహ్ అత్యంత క్షమించేవాడు. హృదయపూర్వక పశ్చాత్తాపానికి షరతులు: పాపానికి పశ్చాత్తాపపడటం, దానిని వెంటనే వదిలివేయడం మరియు దానికి తిరిగి రాకూడదని నిర్ణయించుకోవడం. పాపం ఇతరుల హక్కులకు సంబంధించినది అయితే ఆ హక్కులను కూడా పునరుద్ధరించాలి. 5. మంచి సహవాసం,
నీతిమంతులైన స్నేహితులతో మిమ్మల్ని చుట్టుముట్టండి మరియు పాపాన్ని ప్రోత్సహించే వారిని నివారించండి. మంచి సహవాసం మీకు అల్లాహ్ను గుర్తుచేస్తుంది మరియు మీరు సరైన మార్గంలో ఉండటానికి సహాయపడుతుంది. 6. మీ ఇంద్రియాలను కాపాడుకోండి. మీరు చూసే, వినే, చెప్పే మరియు తాకే వాటిని గుర్తుంచుకోండి. ఇవి పాపానికి ద్వారాలు. 7. మంచి పనులలో పాల్గొనండి. ప్రార్థన, దానధర్మాలు, ఉపవాసం మరియు ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులు చేయడం వల్ల బహుమతులు లభించడమే కాకుండా చిన్న పాపాలకు ప్రాయశ్చిత్తం కావడానికి సహాయపడుతుంది మరియు పెద్ద పాపాలకు వ్యతిరేకంగా అడ్డంకిని సృష్టిస్తుంది. 8. దువా. ప్రార్థన నిరంతరం అల్లాహ్ను బలం, మార్గదర్శకత్వం మరియు పాపాల నుండి రక్షణ కోసం అడగండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ ప్రపంచంలో మన జీవితం ఒక పరీక్ష. అల్లాహ్ మనకు విజయానికి మార్గాన్ని చూపించాడు మరియు విధ్వంస మార్గాలకు వ్యతిరేకంగా హెచ్చరించాడు. మన తౌహీద్ను శుద్ధి చేసుకోవడానికి మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ను పాటించడానికి మరియు అన్ని రకాల పాపాలను నివారించడానికి నిరంతరం అల్లాహ్ క్షమాపణ మరియు మార్గదర్శకత్వాన్ని కోరుకుందాం. అల్లాహ్ మనకు తనకు ఇష్టమైన జీవితాలను గడపడానికి, షిర్క్ మరియు బిదాలను నివారించడానికి మరియు మన పాపాల నుండి హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడటానికి శక్తిని ప్రసాదించుగాక. ఆయన మనకు మార్గనిర్దేశం చేసి మన చివరి శ్వాస వరకు మనల్ని నేరుగా ఉంచుతాడు. ఆమీన్. మీకు మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజకల్లాహ్ ఖైరాన్.